బీఆర్ఎస్ 88 సీట్లు గెలిచిన రోజు అంటే అద్భుతమైన విజయం సాధించిన రోజు బీఆర్ఎస్ పార్టీ మొత్తం మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలే, ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలే, అన్ని బీఎంలో గెలవాలి, అన్ని బీఆర్ఎస్ గెలిచింది. మాకు రేవంత్ రెడ్డికి లీడ్ వచ్చింది. మరి రేవంత్ రెడ్డికి వేసినాం నువ్వు ఓట్లప్పుడు, నువ్వు అప్పుడు రేవంత్ రెడ్డికి ఓట్లు వేసి అనుకోవాలి కదా కేటీఆర్ మాట్లాడుతుంటే. అందుకోసం ప్రతి ఓటును ప్రజలు విచక్షణతో ఓటేస్తారన్న కనీస జ్ఞానం లేకుండా బీజేపీ కాంగ్రెస్ కలపడం, కాంగ్రెస్ ను బీఆర్ఎస్ కలపడం, బీజేపీ బీఆర్ఎస్ కలపడం, ఇవన్నీ రాజకీయ అపరిపక్వతతో మాట్లాడుతున్న మాటలుగా నేను భావిస్తా. అందుకోసమని రేవంత్ రెడ్డి మరి అప్పుడు ఎట్లా గెలిచాడో చెప్పాలి. కొడంగల్ నుంచి వచ్చి మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ ఓట్లు తీసుకొని బీఆర్ఎస్ తోనే గెలిచాడా అంటే ఎగ్జామ్ అదే కనపడతా కదా. అట్లా చాలా సీట్లు ఉన్నాయి. అందుకోసమని బీజేపీ సీరియస్ తీసుకోలేదు రెండు పార్టీల మధ్య. కాదు కాదు అంటే మేము ఇప్పుడు మొన్న ఒకటి మాత్రం చాలా స్పష్టం, మేము దేశంలో జనసంఘ్ పార్టీ నుంచి ఇప్పటిదాకా ప్రతి ఎలక్షన్స్ మాకు సీరియస్. అయితే ఏంటంటే ప్రజలు మా వైపు చూస్తారా చూడరా అనేది ఒక అంశం అయితే, ప్రజలు మాకు ఇంత పర్సెంటేజ్ ఓటేస్తారని ఒక అంశం అయితే, మా కార్యకర్తల నిర్మాణానికి మా విధానాన్ని ప్రజలకు చెప్పడం కోసం ఎలక్షన్స్ అనేది ఒక వేదిక. కాబట్టి ఏ ఎలక్షన్స్ మేము వదిలిపెట్టాం. మేము హుజూర్ నగర్ లో మాకేముండే చెప్పండి, టెక్నికల్ గా మాట్లాడితే హుజూర్ నగర్ లో మాకేముండే, మేము పోటీ చేయలేదా అంటే మాకు అసలు అసెంబ్లీ డిపాయిట్ రాలే, పార్లమెంట్ డిపాయిట్ రాలే, ఎప్పుడు డిపాయిట్ రాలే. చాలా డిఫరెంట్ ఈక్వేషన్స్ తో జరిగిన ఎన్నిక వైటల్ రాజేంద్ర లాంటి హుజూరాబాద్ మాట్లాడారు, హుజూర్ నగర్ నాగార్జున సాగర్ సీటు, నాగార్జున సాగర్ మేము సీరియస్ గా పోటీ చేయదంటామా? మేము నాగార్జున సాగర్ కూడా అంతే గట్టిగా పోటీ చేసినాం, అంతే గట్టిగా ఫైట్ చేసినాం. కాకపోతే ప్రజలు రెండు పార్టీల మధ్య ప్రజలు చూస్తున్నప్పుడు మూడో పార్టీకి ప్రజలే ఆలోచిస్తూ అరే గెలిచే ఈ పార్టీకి ఓటేద్దామా ఆ పార్టీకి ఓటేద్దాం అనే దాంట్లో ఉంది. కాబట్టి మేము రెండో స్థానానికి రావడం కోసం మా ప్రయత్నం కొనసాగుతుంది, మరింత ప్రయత్నం చేస్తాం మేము. రైట్, న్యూస్ రూమ్ నుంచి మా ప్రతినిధి హరీష సిద్ధంగా ఉన్నారు. హరీష, లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి? ప్రధానంగా బీహార్కి సంబంధించి ఇంకా ఎన్డీఏ కూటమి స్పష్టమైన మెజార్టీ దక్కించుకున్నట్టేనా? పూర్తి అప్డేట్స్ ఏంటి లేటెస్ట్? సతీష్, అంటే మనం ట్రెండ్స్ చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతోంది. అంటే మొదటి నుంచి కూడా ఇటు ఎన్డీఏ చాలా క్లియర్ గా ఆధిక్యంలో దూసుకుపోతుంది. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపినటువంటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి అంటే మరొకసారి కూడా ఇటు నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కాబోతున్నారని మన ట్రెండ్స్ చూస్తే మనకు అర్థమవుతోంది. అంటే క్లియర్ గా మొదటి రౌండ్ నుంచి ఆధిక్యం కనబరుస్తోంది ఇటు ఎన్డీఏ. అలాగే ఆ తర్వాత మహాగఠబంధన్ అన్నది మొదటి నుంచి కూడా వెనుకంచులోనే కొనసాగుతోంది. సో ఇక్కడ మనం బీజేపీ ఇటు 69 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది, ఇటు జేడీయూ 60 స్థానాల్లో కొనసాగుతుంది, ఇక ఆర్జేడీ 58 స్థానాల్లో, కాంగ్రెస్ మాత్రం 11 స్థానాలకే పరిమితమైంది. అంటే క్లియర్ గా మొదటి నుంచి కూడా ఇటు ఎన్డీఏ అన్నది ఆధిక్యం కనబరుస్తోంది. మ్యాజిక్ ఫిగర్ ని ఆల్రెడీ దాటేసింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ మాత్రం అంటే మహాగఠబంధన్ మాత్రం ఎక్కడా కూడా చేరుకోలేకపోయింది. ఇటు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏవైతే వెల్లడించాయో ఆ సర్వే ఫలితాల ఆధారంగానే ఇవాళ మనకు రిజల్ట్స్ అనేది చాలా క్లియర్ గా మనకు అర్థమవుతోంది. ఏదైతే ఎగ్జిట్ పోల్స్ కూడా ఆల్రెడీ మ్యాజిక్ ఫిగర్ ని దాటేసే ఇటు ఎన్డీఏకి ఆల్రెడీ అన్ని సర్వేలు కూడా ఇచ్చిన పరిస్థితి. మరోవైపు ఇటు మహాగఠబంధన్ కి మాత్రం అంటే కేవలం ఇటు 60 నుంచి 70 నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. ఇటు ఎన్డీఏ చూసినట్లయితే 130కి పైగా వాళ్ళు ఆధిక్యం అన్నది ఇచ్చారు. సో ఇవాళ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే ఈ రోజు మనకి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మనకు కనిపిస్తున్నాయి. ఇవాళ సాయంత్రం వరకు కూడా ఒక తుది ఫలితం అన్నది వెల్లడి కాబోతోంది. అయితే ఇప్పటికే మనం చూసినట్లయితే ఇటు బీహార్ లో మరొకసారి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. వరుసగా 4వసారి. అంటే ఇది నిజంగానే ఒక చరిత్ర సృష్టించడమే అని మనం చెప్పుకోవాలి క్లియర్ గా. అయితే ఇక్కడ ఎన్డీఏలో మనం చూసినట్లయితే ఆర్జేడీకి బీజేపీ మధ్యనే పోటాపోటీ అన్నది నెలకొని ఉంది. అంటే ఎవరు గెలిచినా కూడా మళ్ళీ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అవుతారు. కానీ ఇక్కడ ఆర్జేడీకి అలాగే బీజేపీకి మధ్య తీవ్రమైన పోటీ మనకు కనిపిస్తోంది. మరోవైపు మహాగఠబంధన్ ఇక్కడ రాహుల్ గాంధీ మ్యాజిక్ ఎక్కడా కూడా పని చేయలేదని మనకు అర్థమవుతోంది. అంటే మొదటి నుంచి కూడా ఏదైతే ఓట్ చోరీ అని చెప్పేసి రాహుల్ గాంధీ పదే దానికి క్యాంపెయిన్లు చేయటం, సర్వేలు చేయటం, ఈ విధంగా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళినప్పటికీ ఈ రోజు మనం ఏదైతే రిజల్ట్ మనం చూస్తున్నామో మహాగఠబంధన్ కి, ఒకవేళ ఇప్పుడు ఎన్డీఏ క్లియర్ గా ఇక్కడ ఆధిక్యం కనబరుస్తోంది గవర్నమెంట్ ఫామ్ చేసినప్పటికీ కూడా, ఇటు మహాగఠబంధన్ మాత్రం మళ్ళీ ఇదే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చే అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ ఓట్ చోరీ జరిగింది, దీని కారణంగానే మేము ఓడిపోయాము అన్న వాదన కూడా తెరపైకి తెచ్చే అవకాశాలు మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా బీహార్ లో అయితే ఇటు ఎన్డీఏ క్లియర్ ఆధిక్యంలో కొనసాగుతోంది. సతీష్. రైట్ హరీష, వెల్ సెడ్. మనం చూస్తున్నాం. అందే సచిన్ గారు, హరీష ఒక బీహార్ లీడ్స్ ని వివరించే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఇక క్లియర్ కట్ గా ఒకటి నితీష్ 4వసారి చేజిక్కించుకోవటం అనేది ఒక అంశం. రెండోది రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంటూ ఒక నినాదం తీసుకొని జనంలోకి పోయి కొంత హడావుడి క్రియేట్ చేసిన వాతావరణం. అంటే ఇక్కడ నితీష్కు ఇంకా బీహార్ ప్రజలు కంటిన్యూగా బ్రహ్మరథం పట్టడాన్ని
ఎలా చూడాలి? అలాగే రాహుల్ గాంధీ ఓటు చోరీ నినాదాన్ని ప్రజలు తిరస్కరించినట్టుగా భావించాలా? ఒకటండి, ఓట్ చోరీ ఒకటే